ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. కూర్చున్నప్పుడు వెన్నుపూస ఇలా నిటారుగా ఉంచి మూలాధారాన్ని కంప్లీట్గా భూమిలోకి వదిలేసి కూర్చోవాలంటారు. అంత అవేర్నెస్తో ఉండడం సాధ్యమా అండి? అవసరం లేదండి. ఇప్పుడు మనం ఏదైనా ఇప్పుడు మీరు పనిలో ఉన్నారు, పని మీద మన ఫోకస్ ఉంటుంది, మన మూలాధారం మీద ఉండదు. మీరు ఏ పని చేస్తున్నారో ఆ పనిలో ఉండండి. నేను స్ట్రెయిట్గా పెట్టుకుని వెన్నెముక నిటారుగా పెట్టుకుని మీరు పని చేయగలుగుతారా? యూఆర్ నాట్ కంఫర్టబుల్. ఎవరికీ కంఫర్టబుల్ కాదు. మూలాధారము భూమికి ఆనించాలి అంటే మూలాధారము అని అంటే అది దాని ఫోర్స్ భూమి వైపే ఉంటుంది. కాబట్టి మీరు కూర్చోగలిగే స్థితి అంటే ఒక ఆసనం అంటే మీరు పద్మాసనం అంటే ఓ పెద్ద పెద్ద తల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టి చేసే ఆసనాలు కాదు. అన్ని భంగిమలు ఆసనాలే, ప్రతి భంగిమ ఆసనాలే. మీరు నుంచున్నా కూర్చున్నా మీరు పని చేసేటప్పుడు ఒక భంగిలో ఉండొచ్చు, ఇటు ఉండొచ్చు, ఎటైనా ఉండొచ్చు కదా. కంటిన్యూస్గా అంటే ఒక ఆసనంలో స్ట్రైట్గా అంటే లెగ్స్ ఫోల్డ్ చేసి మనం పద్మాసనం అన్నిటికన్నా ముఖ్యమైన ఆసనం, అద్భుతమైన ఆసనం చెప్పాలంటే పద్మాసనం ఈజ్ ద హైయెస్ట్ ఆసనం. అంటే ఎందుకు పద్మాసనం హైయెస్ట్ ఆసనము అని అంటే ఎప్పుడైతే లెగ్స్ ఇట్లా క్రాస్ చేసి కూర్చున్నామో మనకి ఆ లైఫ్ ఫోర్స్ అనేది సర్క్యులేషన్ బ్రెయిన్కి ఎక్కువ వెళ్తుంది. సో మూలాధారం మనం జనరల్గా యోగా ఎలా ఉంటుంది అని అంటే మనం తీసుకునే శ్వాస కిందకి ఎక్కువ ఉంటుంది. అంటే ఎప్పుడు మనకు పంచవాయువులు ఉంటాయి, ప్రాణాపాన సమాన వ్యాన ఉదాన వ్యాయువులు 5 పంచప్రాణాలు ఉన్నాయి. అందులో అపాన వాయువు ఎలిమినేషన్ ఎప్పుడు కిందకు ఉంటుంది అన్నమాట, మూలాధారం వైపుకి వెళ్ళిపోతూ ఉంటుంది. ప్రాణ ఎప్పుడు కూడా పైకి ఉంటుంది అన్నమాట, సహస్రాహార వైపుకి వెళ్తూ ఉంటుంది. ఈ రెండు ఎప్పుడు ఫైటింగ్ లాగా ఉంటుంది అన్నమాట. సో ఎక్కువ మనకి గ్రావిటీ ఫోర్స్ మనకి ఎర్త్ భూమి కాబట్టి ఎప్పుడూ కూడా మనకి కిందకి ఎక్కువ ఉంటుంది. అయితే కిందకి వెళ్ళే దాన్ని ప్రాణశక్తిని పైకి వెళ్ళి సహస్రాహాల్లో కలపడమే యోగం. ఇంకా ఈ ఆసనాలు రకరకాల టెక్నిక్స్ ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. ఏదైనా ఫైనల్గా అదే కదా చేసేది. శారీరక వ్యాయామమా యోగా అంటే? చాలామంది ఇది కేవలం యోగా వెయిట్ లాస్ కోసం ఇంకో దానికోసం అనుకుంటారు. కొంతమంది ఇంకా కొంచెం డీప్గా వెళ్ళి మనస్సుని శరీరాన్ని ఏకీకృతం చేయడానికి ఒక సాధనం, ఒక మార్గం అంటారు. కొంతమంది ఇది ఆధ్యాత్మిక ఒక మార్గం, మనలోని భగవతత్వాన్ని తెలుసుకోవడానికి అంటారు. మీరేం నమ్ముతారు అరుణ గారు? మీరు అన్నారు యోగా అనంటే యాక్చువల్లీ అర్థం ఏంటంటే కలపడం, కలయిక, మార్పు, శాంతి, ఇలా ఈ అర్థాలు మెయిన్గా. ఇప్పుడు యోగా అంటే అందరూ ఎలా ఉంటుందంటే మీరు జనరల్గా చాలామంది అడుగుతూ ఉంటారు, మనం మెడిటేషన్ చెప్తారా అని అడుగుతారు. నాది యోగా ఇన్స్టిట్యూట్ కానీ మెడిటేషన్ చెప్తారా అని అడుగుతారు. సో అలా కాదు. యోగా అంటే ఏంటి అంటే మీరు ఆసనం ఎందుకు కూర్చున్నారు, మీరు ఒక పని చేయడానికి ఒక పోస్టర్, అదే ఆసనం. మీరు ప్రాణాయామం అంటే శ్వాస మీద ధ్యాస పెట్టారు, శ్వాస మీద అంటే ఇన్హేల్ ఎక్సేల్ మీద ధ్యాస పెట్టారు. ఆ ట్విస్టింగ్ చేస్తున్నారు, బెండింగ్ చేస్తున్నారు, ఏది చేసినా కూడా విత్ బ్రీతింగ్తో చేస్తారు. అంటే మీ బాడీ మూమెంట్, మీ బ్రీతింగ్, శ్వాస రెండు సింక్రనైజ్ అవ్వాలి మీరు ఏది చేసినా యోగాలో. తర్వాత ఒకే దాని మీద ధ్యాస పెట్టి చేస్తున్నారు. మీరు ముందుకు వంగాలంటే వంగుతున్నారు, లేకపోతే పక్కకి, లేకపోతే ట్విస్టింగ్, లేకపోతే హోల్డింగ్, ఏదో ఒకటి చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఒకటే పని చేస్తున్నారు. ఆసనం అంటే ఎటువంటి ఒక పోస్టర్లో కూర్చోవడం, శ్వాస, ప్రాణాయామం అండ్ ఒక దాని మీదే ఫోకస్ చేస్తున్నారు. అది ఏమవుతుందంటే ధారణ అవుతుంది. అంటే మీకు ఆసనము, ప్రాణాయామము, ధారణ ఈ 3 కలిపి చేసేదాన్ని యోగా అంటారు. ఇలా చేస్తే మీకు మెడిటేషన్ అంటే ఏంటి అనేది అర్థమవుతుంది. అది ఆటోమేటిక్ మెడిటేషన్ అవుతుంది. మెడిటేషన్ అనేది ఎవ్వరు ఎక్కడ నేర్పించరు. ఇది ముందు అందరు తెలుసుకోవాల్సిన విషయం. ఎవ్వరు నేర్పించరు, ఎక్కడ రాయలేదు. మీరు ఇలా చెయ్యండి, ఇది చేస్తేనే ధ్యానం, లేకపోతే దీని మీద ఫోకస్ చేయండి. ఒకళ్ళు బిందువు మీద ఫోకస్ చేయమంటారు, ఒకళ్ళు జ్యోతి మీద ఫోకస్ చేయమంటారు, ఇంకొకళ్ళు ఏదో ఇష్టమైన దేవత మీద ఫోకస్ చేయమంటారు. రకరకాలు. అదంతా ధారణే, మెడిటేషన్ కాదు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో జరుగుతున్న మెడిటేషన్ క్లాసెస్ అన్నీ ధారణే. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, మా దగ్గర బోర్డులో ఎక్కడ మెడిటేషన్ క్లాసెస్ అని ఉండవు. ఎంతసేపు ధారణ, రకరకాల ధారణలు, రకరకాల ప్రోగ్రామ్స్ ఉంటాయే తప్ప మెడిటేషన్ అని ఉండదు. చాలామంది ఏమనుకుంటారంటే మీరు మెడిటేషన్ చెప్పరు కదా అని అడుగుతారు. అది ఫస్ట్ క్వశ్చన్. అది
మీరు మెడిటేషన్ నేర్పిస్తారా? ఎందుకు మీకు మెడిటేషన్ ఏం నేర్పించాలని మా డాక్టర్ గారు చెప్పారు. మీరు స్ట్రెస్లో ఉన్నారు, మెడిటేషన్ క్లాస్కి వెళ్ళమని చెప్పారు. మెడిటేషనే కావాలి మాకు అవన్నీ ఆసనాలు అవన్నీ వద్దండి, చేయొద్దన్నారు మా డాక్టర్ గారు. సో ఓన్లీ మెడిటేషనే చేయమన్నారు. చాలా మంచి పాయింట్ చెప్పారు మీరు. అంటే ఇది ఏదైతే ధారణ ఉందో అది సహజంగా జరిగే ఒక ప్రక్రియ. ఆ ధారణ మనం అన్ని పనులలోనూ తర్వాత అలవర్చుకోవడానికి ఒక మార్గం ఉంటుంది. ధారణ అనేది వస్తే మీకు అన్నీ వచ్చేసినట్టే.